వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అగ్నిమాపక శాఖ అధికారి బాలాజీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మకూరులో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా కార్యాలయ పరిధిలో వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ వారం రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానికంగా ఉండే ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్ ప్రాంతంలో ప్రజలకు పాంప్లెట్లను అందించి వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్ విజయవాడ వారు, అలాగే నెల్లూరు డిఎఫ్ఓ గారు వారి ఉత్తర్వుల మేరకు అగ్నిమాపక శాఖ ఆత్మకూరు వారు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1944లో ముంబైలోని విక్టోరియా డాక్ యార్డ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నందు ఒక షిప్లో ఎక్కువగా పత్తి బేళ్లు, బంగారపు బిలియన్స్, అలాగే క్రూడ్ ఆయిల్ తీసుకున్నటువంటి షిప్లో ఘోర అగ్ని ప్రమాదంలో మా యొక్క అగ్నివీరులు దాదాపుగా 60 మంది పైగా అమరులయ్యారు. మరియు సిబ్బంది కూడా దాదాపు 1000 మంది పైగా అమరులయ్యి క్షతగాత్రులైనటువంటి సందర్భం ఉంది. వారి యొక్క స్మృతికి చిహ్నంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటూ ప్రజలకు ఈ యొక్క అగ్ని నివారణ చర్యల్లో ముందుండి వాళ్ళకి తెలియపరిచేదానికి, వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చేదానికి మేము ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాము. మొదటి రోజు ఏప్రిల్ 14న ఇనాగ్రేషన్ ఫంక్షన్ తర్వాత ఏప్రిల్ 15న యొక్క పేదవారు ఉండే చోట, తర్వాత ఎక్కువగా ఈ బస్టాండ్ సెంటర్లు ఎక్కడైతే ఎక్కువగా పబ్లిక్ కాంగ్రిగేషన్ ఉంటుందో అక్కడికి వచ్చి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి అగ్నిమాపక నిరోధకాలు ఎలా చేసుకోవాలి, అగ్ని నివారణ చర్యలు తెలియపరుస్తాము. అలాగే 15వ తారీఖు ఎత్తైనటువంటి భవనాలు, ఇండస్ట్రీలు, తర్వాత అపార్ట్మెంట్లు నివసించేటువంటి వారికి ఈ యొక్క గ్యాస్ గురించి కానివ్వండి, తర్వాత ఎలక్ట్రికల్ గురించి కానీ తెలియపరుస్తాము. అలాగే 16వ తారీఖు పెట్రోలు, ఎల్పిజి గ్యాస్ గోడౌన్లు వాళ్ళకి అగ్ని నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరుస్తాము. అలాగే 17వ తారీఖు పిల్లలైనటువంటి విద్యార్థులకు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి అగ్ని నిరోధక అగ్నిమాపక చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అగ్ని సంభవించకుండా తీసుకోవాలి జాగ్రత్తల గురించి వాళ్ళకి తెలియపరుస్తాము. అలాగే 19వ తారీఖు మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బందికి అందరికీ కూడా ఈ ఏబీసీ ఎక్స్టింగ్విషర్లు ఎలా వాడాలి, అగ్ని ప్రమాదం జరిగితే ఎలా వెంటనే మనం రెప్పపాటులో వారిని, ప్రజలని, పేషెంట్ని రక్షించి తీసుకురావాలని ఒక కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు తెలియపరుస్తాము. ఈ విధంగా మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియపరుచుండే విధంగా ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఎండాకాలం రానే వచ్చింది. విద్యార్థులు, పెద్దవాళ్ళు ఎక్కువగా నివసిస్తుంటారు ఇళ్లలో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎండాకాలం తీవ్రతని తగ్గించుకుంటూ అగ్ని ప్రమాద నివారణ చర్యలు ఎక్కువగా తీసుకోమని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి, బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.